పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట పార్టీకి త్యాగాలు చేసిన వారిని గుర్తించి భవిష్యత్తులో వారికి పార్టీ సముచిత స్థానం కల్పిస్తుందని మాజీ మంత్రి ఆచంట ఎమ్మెల్యే పీతాని సత్యనారాయణ అన్నారు. ఆచంట నియోజకవర్గం టీడీపీ మినీ మహానాడు కార్యక్రమం స్థానిక కమ్మ సంఘం కళ్యాణ మండపంలో జరిగింది. జోరున వర్షం పడుతున్న నియోజకవర్గంలోని వివిధ గ్రామాల నుంచి అభిమానులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున మహానాడుకు తరలివచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పీతాని సత్యనారాయణ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ కష్టపడిన వారికి గుర్తింపునిస్తుందని, రాబోయే కాలంలో యువతకు మరింత ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో అరాచకం కొనసాగితే తమ ప్రభుత్వంలో అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుందని ఆయన అన్నారు. గత ప్రభుత్వం ఇళ్ల స్థలాలు, జే బ్రాండ్స్ ద్వారా ఖజానాను లూటీ చేశారని, దీనిపై సమగ్ర దర్యాప్తు జరుగుతుందని అన్నారు. త్వరలో జరగనున్న రాష్ట్ర మహానాడును కూడా విజయవంతం చేయాలని ఎమ్మెల్యే పీతాని పిలుపునిచ్చారు. ఆయన కూడా మమ్మల్ని చాలా గౌరవంగా చూసుకున్నారు, చాలా ప్రోత్సహించారు, అన్ని విధాలా సహకరించారు. అలాగే నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా సహకరించారు. ఈరోజు పోరాట బ్యూరో నిర్ణయం తీసుకున్నారు, మండల పార్టీ అధ్యక్షుల మీద నిర్ణయం తీసుకున్నారు. ఇది ఎవరికి లేదు నిబంధన. మండల పార్టీ అధ్యక్షుడు అంటే మూల స్తంభం పార్టీకి. అందరి కార్యకర్తలు ప్రభుత్వం అలాగే మండల అధ్యక్షుడు సోదరి ఆచంట పడవలో మరి జనసేన తెలుగుదేశం పార్టీ ఒక సహకారం వస్తే ప్రసాద్ గారు దాన్ని అందిపుచ్చుకొని రాష్ట్రంలోనే మొట్టమొదటిగా కూటమి అధికారం వచ్చింది. ఆచంట నియోజకవర్గంలో, ఆచంట మండలంలో దానికి స్ఫూర్తి ప్రసాద్ గారిని అభినందిస్తున్నాం. మన శత్రువుకి అందరూ కూడా మిత్రత్వం తీసుకున్న రాజకీయ ఎత్తుగడ చేయాలని ఆలోచన చేసిన ప్రక్రియలో ప్రజలందరూ కూడా అండగా ఉన్నారు. దాంట్లో ఎంపీగా సూర్యకుమారి, జడ్పీటీ సభ్యులుగా సురేష్ బాబు గారు కూడా ఉదయపరంగా అభినందనగా మనందరూ జరపడానికి మాట చెప్తా ఉన్నాం. ఈనాడు ఇవన్నీ కూడా ప్రక్రియ ప్రజాప్రభుత్వాలు ఉన్నా లేకపోయినా ప్రజల దగ్గర అండగా ప్రజాప్రతినిధులుగా రాజకీయ పార్టీలో పార్టీకి సేవ చేసే ప్రతి ఒక్కరు కూడా పార్టీ రుణపడి ఉంటుందనే మాట, వారిని మర్చిపోయారనే మాట వాస్తవం కాదు. కొంత ఇబ్బందుల వల్ల ఒక్కొక్కసారి నెగ్లెక్ట్ చేసిన సమయం సందర్భంలో వారిని కూడా గుర్తింపు చేసి వారికి ఉన్నత స్థితి తీసుకురావడానికి వారి కష్ట నష్టాలు అండగా ఉంటుందనే మాట నందమూరి తారక రామారావు సాక్షిగా అందరూ కూడా ఈ పార్టీకి కార్యకర్తలకు అండగా ఉంటారనే మాట మరొకసారి ఈ ప్రధానమంత్రిగా కార్యకర్తలు మరొకసారి చెప్తా ఉన్నాం. ఎవరైతే కొన్ని జగన్మోహన్ రెడ్డి అక్రమాల వల్ల అన్యాయం జరిగిన కేసుల్ని త్వరలో ఎత్తిస్తామనే మాట చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నాం. రెండో మాట, మీకు ఎక్కడైతే అన్యాయాలు జరిగాయో రేషన్ కార్డు తీసేసిన కానీ పెన్షన్ తీసినా కానీ అరుగులందరూ కూడా ఈ ప్రభుత్వం మీకు ఇస్తామనే మాట తెలుగుదేశం పార్టీ తరఫున హామీ ఇస్తూ ఉన్నాం. కార్యకర్తలందరూ కూడా అడుగుతుంటే అతి త్వరలో ప్రతి ఒక్కరు కూడా ఇళ్ళ పట్టాలు ఇస్తారనే మాట తెలుగుదేశం పార్టీ చంద్రబాబు ప్రతి గ్రామంలో ఐడెంటిఫై చేయండి. ప్రతి కార్యకర్త కూడా ఇల్లు స్థలంతో పాటు ఇల్లు కట్టిస్తామని మాట ఈ యొక్క వేదిక ద్వారా హామీ ఇస్తున్నామని మాట చెప్తా ఉన్నాం. వారి తెలుగుదేశం పార్టీ అంటే పట్టాలు నింపేశారు. అర్హత కలిగిన వారు కూడా పట్టాలు లేకుండా చేసిన గత ప్రభుత్వం వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం చేసిన అరాచకాన్ని న్యాయం చేస్తుంది ఈ ప్రభుత్వం. ఒక పార్టీ మన తెలుగుదేశం పార్టీ కాదు, ఆరుగులందరూ కూడా ఇల్లు పట్టాలు ఇస్తామనే మాట మరొకసారి తెలుగుదేశం పార్టీ తరఫున కూటమి ప్రభుత్వం తరఫున కూడా హామీ ఇస్తున్నామని మాట చెప్తా ఉన్నాం. ఈనాడు ఈ రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు
చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ముఖ్యమంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీగా కలిసి ఒక సఖ్యతతోటి